ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మనుషులు తమ పాపము నుండి విముక్తి పొందడానికి ఎన్నెన్నో కార్యములు చేస్తున్నారు. దాన ధర్మాలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. అయితే ఇవేమి మనుషుల పాపములను తీసివేయలేవని పరిశుద్ధ లేఖనము చెబుతున్నది. మనుషుల పాపముల నుండి రక్షించేవారు యేసుక్రీస్తు మాత్రమే. మనుషుల పాపముల కొరకు శిలువపై రక్తం చిందించింది ఆయన మాత్రమే. మన పాపముల నుండి రక్షించడానికే ఆయన ఈ లోకంలో పుట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం.